ఇక్కడ మీ భర్తని చంపాలనే ఉండవా నువ్వు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రైలు హరి అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో లాస్ట్ వీడియో చూశారు కదా, బావిలో దయ్యం అతి క్రూరంగా వాళ్ళ భర్త చంపేసిన ముక్కలుగా చేసి చంపేసి బావిలో పడేశాడని చెప్పిన అదే లొకేషన్కి మళ్ళీ వచ్చాను. మీరందరూ చాలా కోరారు పార్ట్ టూ తీయండి అనేసి. సో స్టార్టింగ్ నుంచి నైట్ విజన్ కూడా పెట్టాలి అనేసి సో దగ్గర 1 అవర్ నుంచి ట్రై చేస్తున్నాను నైట్ విజన్ సెటప్ చేయడానికి. ఇది అస్సలు అవ్వట్లేదు అనమాట. సో చూడండి, ఎందుకంటే ఇది వచ్చేసి కొద్దిగా అవుట్ ఆఫ్ లొకేషన్లో ఉంటుంది, ఊరికి బయట అనమాట ఈ లొకేషన్ కొద్దిగా. సో నెట్వర్క్ అనేది రావట్లేదు. ఇది చాలా మారుమూల ప్రాంతం, ఒక పల్లె అనుకోండి. సో కాబట్టి నెట్వర్క్ రావడం లేదు. సో నేనైతే సెటప్ చేసి పెడతాను, ఒకవేళ కనెక్ట్ అయిందంటే బయట నుంచి రికార్డ్ అవుతుంది. సో ఈరోజు మనతో పాటు సుధీర్ అయితే వచ్చాడు. లాస్ట్ వీడియో సుధీర్ అయితే రాలేదు, నేను తరుణ్ వచ్చాం కదా. సో తరుణ్ అయితే ఇప్పుడు రాలేదు, తరుణ్ ఆల్రెడీ భయపడాడు కాబట్టి పిలుచుకొని రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. చూసావు సుధీర్ వీడియోకి గ్యాప్ వచ్చేస్తుంది, అది మామూలే. కాకపోతే ఇక్కడ వీడియో నేను కూడా చూశాను, చాలా బాధ వేసింది నాకు కూడా. ఎందుకు చంపారు, ఏమి, దానికి కారణం ఏంది, అసలు వాళ్ళ భర్త చంపాడా, ఎవరు చంపారా అనేది నాకైతే తెలియదు. మెయిన్ ఆమెను చంపడానికి కారణము తన అందమే అంట. సో తను అందంగా ఉండడమే తన ప్రాబ్లం అయిపోయింది. ఓకే, అది ఎవరు చంపారు? వాళ్ళ భర్తే. నేను చెప్పింది అర్థం కాలే నీకు? ఓకే, అందుకే వీడియో ఇంట్రెస్టింగ్గా చూడియా అనేది. ఓకే, వాళ్ళ భర్త చంపాడని అబ్దుల్ అంటున్నాడు. మనము ఎవరు చంపారు ఎవరు చంపలేదు అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి సౌండ్ వస్తుంది. సో గైస్, సౌండ్ అయితే వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఈరోజు వచ్చేసి అమావాస్య ఫ్రెండ్స్. సో వీడియోని మిస్ కాకుండా చూడండి లాస్ట్ వరకు. ఫస్ట్ వీడియోని లైక్ చేసి, ఛానల్ మనకు 100K చాలా దగ్గరలో ఉంది. సో ప్లీజ్ త్వరగా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకోసం మీరు అడుగుతున్నారని. వాయిస్ విన్నారా? స్మైల్ వచ్చింది కాదు, స్మైల్తో పాటు ఒక వాయిస్ వచ్చింది. అదే వినాలని నేను చెప్పింది. లైక్ రండిరా అన్నట్టుగా ఏదో వచ్చిందా? గైస్ క్లియర్గా రండిరా అన్నట్టు వాయిస్ వచ్చింది. మెయిన్ థింగ్ ఇక్కడ ఖచ్చితంగా ఉంది ఏదో. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ క్లియర్గా షాడో నిలబడుకొని ఉండింది అనమాట ఈ ప్లేస్లో. వాయిస్ ఇక్కడ నుంచి వచ్చింది, క్లియర్గా వచ్చింది. అంటే నాకు వినపడింది కాబట్టి నేను ఉండరా అనింది. నాకు క్లియర్గా వినపడింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ రావడానికి కూడా కారణం ఏంటంటే అంటే ఇక్కడ ఒక మగగంధ ఆత్మ వినిపించింది. నేను దీని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి కనుక్కున్నాను అనమాట, ఊర్లో వాళ్ళని కనుక్కుంటే లాఫింగ్ టైప్ వస్తుంది. అక్క, హ్యాపీగా ఉన్నావా నువ్వు మళ్ళీ మేము వచ్చామని? లేకుంటే మళ్ళీ మనం వచ్చామంటే మనల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాలని అట్లా ఉద్దేశంతో
హాయ్ ఫ్రెండ్స్, మీకున్న సమస్యలకి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పి అలసిపోయారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే జ్యోతిషాలయానికి ఒక్కసారి మీరు ట్రై చేయండి. మా ఊళ్ళమ్మ జ్యోతిషాలయాన్ని ఒకసారి ట్రై చేయండి. గురూజీ రామకృష్ణ గారు ఫోన్ ద్వారానే మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుపగలుగుతారు. మీకున్నటువంటి సమస్యలు పెళ్లి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ సో ఖచ్చితంగా పరిష్కారము ఫోన్ ద్వారానే లభిస్తుంది. అలాగే స్త్రీ పురుషుల వశీకరణం కూడా చేయగలుగుతారు. వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి 9949667583. వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి. సో మీకు ఎవరైనా సరే ఎటువంటి అయినా సమస్యలు ఉంటే, మీకు నమ్మకం ఉంటే ఇటువంటి వాటిపైన సో డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు మీ సమస్యలకి పరిష్కారం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. అటైతే నేను కొద్దిగా జాగ్రత్తగా ఉంది. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన, నాకేమీ లేదు. మెయిన్ థింగ్ ఇప్పుడు మళ్ళీ రావడానికి ఏంటంటే ఇక్కడ మగ్గుగా తాపమానం కదా. నేను ఏమనుకున్నాను, వాళ్ళ భర్త ఏమో వాళ్ళ భర్తని తనేమో చంపేసింది కాబట్టి ఇంకా తనకు అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది, తన హ్యాపీ ఏదో ఉన్నారులే అనుకున్నాను. కానీ దీని తర్వాత నేను వెళ్ళి ఊర్లో వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ చనిపోలేదు అతను అని చెప్పారు. సో అతను ఎక్కడ చనిపోయాడు ఏందనేది మీకు క్లియర్గా వివరిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ అక్కతో నేను కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నాను. సౌండ్ వస్తుంది. కాసుదే ఇక్కడ ఈ రూమ్లోనో లేకుంటే ఐ థింక్ ఇదే రూమ్ అనుకుంటా. తరుణ్ చెప్పాడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ భర్త ముక్కలు చేసి చంపేసిన కదా. ఆ ముక్కలు చేసి చంపేసడంలో పడేశాడు బావిలో మొత్తం. దాని తర్వాత ఒక చిన్న ఆమె వేలో, కాలు వేలో, చేతి వేలో సంథింగ్ దొరికింది, అక్కడే ఉండిందంట. ఓకే, నీకు ఈ సంఘటన చూస్తుంటే ఏం గుర్తొస్తుందని చెప్పి ఈ స్టోరీ విన్నాను. మీ ఇంటికాడ జరిగింది గుర్తొస్తుంది. మీ ఇంటి దగ్గర జరిగింది ఎదురా. సో గైస్, సేమ్ ఇలాంటిదే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కనే అనమాట, సేమ్ స్టోరీ ఇలానే జరిగింది. అప్పుడు నేను ఐ థింక్ చాలా ఏమంటారు హై స్కూల్లో 6th or 7th చదువుతున్నాను. అలాంటి సిచ్యువేషన్లో 6th ఉండవు, 7th ఉండవు, 4th or 3rd ఉండవు. అప్పుడు నేనే 7th క్లాస్ ఏమన్నా. సో అంత ఇది అనమాట. నిజంగా అప్పుడైతే షేక్ అయిపోయినాను. అప్పుడు మేము అక్కడ వెళ్ళినప్పుడు కానీ రూమ్ అంతా బ్లడ్ అయిపోవడం అలా చాలా స్కేరీగా ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు దీనికి కూడా కనెక్ట్ అయింది. అక్క, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు. నీ ప్రెజెన్స్ నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూశాను, నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, నువ్వు కోపడ్డావు. ఇప్పుడు ఈరోజు నీతో మళ్ళీ మాట్లాడాలని అమావాస్య రోజు వచ్చాను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను తీర్చుకోవాలనుకుంటున్నాను. ఉన్నావాక ఇప్పుడు నువ్వు ఇక్కడ? అమావాస్య రోజు వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, వాటి పవర్స్ ఎక్కువ ఉంటాయి అంటారు. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇందాక ఏదో లైట్ లిటిల్ బిట్ సౌండ్ వచ్చింది, వాయిస్. అవునా? మనం జాగ్రత్తగా ఉండాల్సింది అంటే ఆమెకు మగవాళ్ళంటేనే బీభత్సమైన ఇది దానికే పడిందా లేక అక్క నువ్వేనా ఇక్కడ ఇందాక ఇది మా పైకి వేసింది? ఇక్కడే ఉన్నట్టుంది అక్క, ఒకసారి మాట్లాడి చూద్దామా?
వినిపిస్తుంది క్లియర్గా. గైస్ ఈరోజు నాకెందుకు కొడుతుంది అంటే అమావాస్య రోజు వచ్చాము, లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికి చాలా డిఫరెంట్గా ఫీల్ ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఆమె ఏమన్నా నా మనసులో వేరే ఫీల్ ఉంది. ఆమె ఏమన్నా దెబ్బేయాలని అంటే మమ్మల్ని అటాక్ చేయాలని ఏమన్నా సైలెంట్గా ఉన్నాయి ఏంటంటే ఓకే అయినా పర్లేదు, రిస్క్ చేసి వచ్చాము. అమావాస్య రోజు డెఫినెట్గా తీయాలి, తన ఆత్మతో మాట్లాడాలి, ట్రై చేయాలి అనేసి. సో మీరు డెఫినెట్గా ఇంకా ఏమన్నా లైక్ చేయకండి, ప్లీజ్ లైక్ చేసి చూడండి. మధ్యాహ్నం ఏమవుతుందంటే మనకు లైక్స్ తగ్గిపోవడం వల్ల మీరు చాలామంది ఇంట్రెస్ట్ లైక్స్ సో లైక్స్ కొట్టడం తగ్గడం వల్ల వ్యూవర్షిప్ అనేది కూడా డౌన్ అవుతుంది. సో తక్కువ అయిపోతుంది. ప్లీజ్ మీరు త్వరగా లైక్ చేయండి. నా మనసుకి ఎందుకో కొడతాను. ఇది ఇంత నిశ్శబ్దంగా ఏ పొద్దు చూడలే నేను ఆల్రెడీ నాకు ఇప్పుడు మైండ్ పని చేయట్లేదు. నేను ఆల్రెడీ వచ్చి ఆమోదం చేసింది. ఈరోజు అమావాస్యని అటాక్ చేయడానికి ఏమన్నా గజ్జల సౌండ్ వచ్చిందా? గ్యాస్ క్లియర్గా గజ్జల సౌండ్ వచ్చింది. అక్క నువ్వు ఉండి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నావా? మమ్మల్ని ఏదన్నా చేయాలని చూస్తున్నావేమో, ప్లీజ్ అలాంటివి ఏది చేయొద్దు. మేము నిన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టాలని రాలేదు. నీతో ఒక విషయం క్లారిఫికేషన్ ఇద్దామని వచ్చాను. నువ్వు ఎక్కడున్నావు ఒకసారి మళ్ళీ కనిపిస్తావా అక్క? ఎటువంటి హాని అయితే చేయం మేము. నువ్వు ఉన్నావని మాకు 100% క్లారిఫికేషన్, ఇప్పుడు ఈరోజు ఉన్నావని 100% క్లారిఫికేషన్ వచ్చిందంటే ఓకే. ఇప్పుడు నువ్వు ఈ సౌండ్ చేస్తుంది నువ్వేనా అక్క? నేను ఈ డౌట్ ఎందుకు అడుగుతున్నానంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మెయిల్ సౌండ్ కూడా వచ్చింది కదా. సో ఆ మెయిల్ ఆత్మ, ఆ మగ ఆత్మ ఉందా లేకుంటే ఈ అక్కనేనా అనే ఆ డౌట్ కోసమే నేను అడుగుతున్నా. సో ఇప్పుడు ఇందాక మనకు స్టార్టింగ్లో వచ్చిన వాయిస్ అది ఆడామ వాయిసా మగ వాయిసా? లేడీ వాయిస్. లేదు క్లియర్గా లేడీ. అక్క నువ్వు
ఇక్కడ ఉన్నావని, నాకు నువ్వే ఒక్కదానివే ఉన్నావని క్లారిఫికేషన్ కావాలి. నువ్వు ఇప్పుడు మా సరౌండింగ్లో ఉంటే ఇప్పుడు ఒక్కసారి సౌండ్ చేయక్క. అయితే ఇప్పుడు నువ్వే అక్క ఉండేది ఇక్కడ. నీతో పాటు నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక మగ గొంతు వాయిస్ వినిపించింది. ఆ మగ గొంతు ఉన్న ఆత్మనో దయ్యమో ఉన్నదా ఇక్కడ ఏమన్నా? మళ్ళీ మీరు కూడా ఉంటే ఒకసారి ఏదైనా సౌండ్ చేయండి. పెద్ద తేడా కొడుతుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇది పార్ట్ 1 చూసిన వాళ్ళకి, ఇప్పుడు పార్ట్ 2 చూస్తున్న వాళ్ళకి మైండ్లో ఒక చిన్న క్యూరియాసిటీ మొదలై ఉంటుంది. ఎందుకు పార్ట్ 1లో మేము చూస్తున్నప్పుడు అన్ని యాక్టివిటీస్ జరిగాయి కదా, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అనేది. నేను ముందే చెప్పాను కదా, ఎప్పుడైనా సరే ఏ ప్లేస్లో అయినా సరే ఒకరు వెళ్ళిన ప్లేస్లో ఇంకొకరు వెళ్తే అదే యాక్టివిటీ జరుగుతాయని నమ్మకం లేదు. అలాంటిది మేము వెళ్ళిన ప్లేస్లకే మేము వెళ్తే చూడండి సేమ్ యాక్టివిటీస్ లేవు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి చోట సేమ్గా ఉంటుంది అనేది ఎప్పుడూ లేదనమాట. ఇక్కడ నిజంగా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. అమావాస్య రోజు వచ్చినా కూడా ఎందుకు ఇలా సైలెంట్గా ఒక డిఫరెంట్గా ఉంది. కంపల్సరిగా ఇక్కడ ఉన్న ఆత్మ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మమ్మల్ని అటాక్ చేయాలని చూస్తుంది అనేది ఒక క్లారిఫికేషన్ అయితే అర్థమైంది మాకు. ఇక్కడ సౌండ్ వస్తుంది. మీరు ఒక్కరే ఉన్నారా, ఇద్దరు ఉన్నారా? నాకు క్లారిఫికేషన్ కావాలి. మీరు ఒక్కరే ఉంటే ఏదైనా శబ్దం చేయండి, ఇద్దరు ఉంటే శబ్దం చేయకండి. మీరు ఒక్కరే ఉంటే ఏదైనా శబ్దం చేయండి, ఇద్దరు ఉంటే శబ్దం చేయకండి. ఏం లేదు. కన్ఫ్యూజ్లో ఉన్నా. ఉంది 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 ఉంది, చూడు చూడు చూడు. ఏ గోడ? ఈడే మోట్లో క్లియరా? మనం చూస్తూ నిలబడింది. క్లియర్ క్యాప్చర్ అయిందా? క్లియర్గా. కావాలంటే ఒకసారి ప్లే చేసుకొని చూడు, కావాలంటే నీకు డౌట్ ఉంటే. అక్క నువ్వే నాకు అనొచ్చింది. క్లియర్ క్యాప్చర్ అయిందా? చూడే జస్ట్ ఇద్దో చూడు, నేను నిలబడుకుంటా చూడు. ఇట్లా గైస్, క్లియర్గా మా సరౌండింగ్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఫుల్ ఫీల్ కలుగుతుంది. మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు, మమ్మల్ని చూస్తున్నట్టు అర్థమవుతుంది. మన ప్రతి అడుగు గమనిస్తాం క్లియర్ కట్గా. మనం ఎంత చిన్నగా మాట్లాడుకున్నా కూడా అది కూడా గమనిస్తాం. అదే ఏదో సంథింగ్ చేయాలని ఉంది ఈరోజు. గైస్ వాకిలి కదండి. వాయిస్ వస్తుంది. గైస్ 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 చూడండి. ఇక్కడ క్లియర్గా అన్నట్టుగా వచ్చి కదిలింది అడుగు. అక్క కంపల్సరీగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, లేకుంటే అక్కతో పాటు ఉన్న సౌండ్
చూడు నువ్వు బయట నుంచి క్యాప్చర్. అబ్దుల్ ఏం లేదు రేడా. ఈ చెమటలు పడుతున్నాయా సంథింగ్ చూడు. కాదు గమనించాను, బడి మొత్తం స్వెట్ అయిపోతుంది కూడా చూడు. గ్యాస్ చూడు బాడీ మొత్తం స్వెట్ అయిపోతుంది. అక్క నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు, క్లియర్గా అర్థమవుతుంది. మా బాడీ మా మాట విననట్టు అయిపోతుంది. ప్లీజ్ దయచేసి నువ్వు మమ్మల్ని ఏం చేయొద్దు. మేము కేవలం నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు ఈ లొకేషన్లో ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వచ్చాము. ఇది పరిగెడుతుంది. బైక్ అడిగే కుక్క కళ్ళు చూడు. కుక్క అదా దాని కళ్ళు చూడు ఎట్లున్నాయో. క్యాప్చర్ అవుతుందా? కళ్ళు చూడరా అగ్గి మాదిరి మెరుస్తున్నాయి. క్లియర్గా గజ్జతో పరిస్థితి వచ్చింది. గైస్ సుధీర్, పాములు సుధీర్, ఏ రెండు ఉన్నాయి సుధీర్, క్యాప్చర్ గైస్. అవి రెండు పాములు క్లియర్ కనిపించాయి నాకు. దగ్గరికి పోదామంటే నాకు టెన్షన్ వచ్చింది. పాములు చూసేకి రెండు క్లియర్గా వెళ్ళాయి. అద్దు ఈరోజు అమావాస్య, అందులో ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నీకు కంట్రోల్ పాములు బావి కాడ ఈ పొద్దు కనిపించినాయంటే ఏదో ఎఫెక్ట్ కొడుతుంది. సరే అక్క ప్రాబ్లం ఏందో ఫస్ట్ అడుగుదాం పదా. అబ్దుల్ పోలేవా? అడిగి బైక్ అడిగి ఎందుకురా? కూడా లేవు, బూట్లు లేవు. పరిగి ఇలాంటప్పుడు పరిగి. నువ్వు చూడు చెప్తా. గైస్ క్లియర్గా వచ్చింది సౌండ్. ఇక్కడ ఏం లేదు. అబ్దుల్ గైస్ ఇంకా ఉండే కొద్దీ మేబీ అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి మేము వచ్చింది నా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి. కాబట్టి సో డౌసింగ్ రాడ్స్తో కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లియర్ చేసుకుంటాను. సో తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో చెమట అంతా పట్టేస్తాను. నాకు ఒక డౌట్ ఉంది అబ్దుల్. 100% ఉండే ఇది కెమెరా సడన్గా ఛార్జింగ్ పోయినసారి కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఇదే అయిపోయింది. 23%కి వచ్చేసింది. గైస్ ఇంకొక విషయం మీతో షేర్ చేయాలి. ఇప్పుడు ఈ లొకేషన్కి రిలేటెడ్ కాబట్టి, అలాగే మన దాంట్లో చాలామందికి నేను చూస్తున్నాను. సో దానికి సంబంధించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా ఒకడు వీడియో పెట్టాడు అనమాట, మనకి ట్రోల్ చేసినట్టుగా. సో దానికి వెళ్ళి మన వాళ్ళు కొంతమంది చాలామంది సపోర్ట్ చేశారు. సో నీకు దమ్ము ఉంటే రాయల్ విహార్ అన్న మాదిరి వెళ్ళి ట్రై చేయి, వీడియో పెట్టద్దు అది ఇది అనేసి. సో అలా పెట్టిన వాళ్ళకి వాడు బూతులు పెట్టి రిప్లై ఇచ్చాడు. సో
అది నేను కూడా నాకు స్క్రీన్ షాట్ షేర్ చేశారు. ఒరే నువ్వు బూతులు తిడుతున్నావు, నువ్వు ఆల్రెడీ నా వీడియో పెట్టుకున్నావు, నో ప్రాబ్లం. నువ్వే కాదు ఇంకా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు, ఆల్రెడీ తీసుకుంటా ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని ట్రోల్ చేసినట్టు చేసుకోండి. మేము వచ్చి పడే కష్టం ఏంటనేది మాకు తెలుసు. లాస్ట్ టైము కింద పడి దెబ్బలు ఏడాడ దెబ్బలు తగిలాయి మాకు తెలుసు, మా ఆడియన్స్కి తెలుసు, చూసే వాళ్ళకి. కానీ మీకేం బొచ్చు కూడా తెలియదు. మీరు ఒక మాట అనడం, ఒక కామెంట్ పెట్టడం పెద్ద సమస్య ఏం కాదు. అది మీరు వచ్చేసిందిలే పెట్టేద్దాంలే అని పెట్టేస్తారు. కానీ దాని వెనకాల కష్టం ఎంత ఉన్నదని మాకు తెలుసు అనమాట. నేను కానీ నా టీంలో ఉండే ప్రతి ఒక్కరు కానీ ఎంత కష్టపడతామంటే అంత కష్టపడతాం మేము, మాకు తెలుసు. మీరు ఇంకొకటి వచ్చి బ్యాడ్ కామెంట్స్లలో బూతులు తిట్టడము ఇదంతా చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి. ఆ బూతులు తిట్టడంలో మీరు జస్ట్ స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ ఏమైనా చదివారేమో. నేను పిహెచ్డి చేసా బూతులలో. ఒకసారి నా క్లోజ్గా ఉండే సుధీర్ కానీ బాబ్జీ కానీ వీళ్ళందరికీ తెలుసు నేను నోరు తెరిసి ఎలా ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కూడా నేను బూతులతోనే రిప్లై ఇవ్వగలుగుతాను నేను. కానీ నేను ఎప్పుడు అలా చేయను, ఎందుకంటే రెస్పెక్ట్ ఇచ్చి వద్దు దీన్ని. ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు 10 మందిలో ఒక మాట అనిపించుకోకూడదు, 10 మంది నన్ను బ్యాడ్గా అనుకోకూడదు అనే ఉద్దేశంతో ఇది. మా అమ్మ ఒకసారి ఒక మాట అనింది, ఇలాగే అగ్రీనెస్గా కోపడుతూ ఉంటే అలా వద్దు నాన్న, అలా ఉన్నద్దు. 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు నీకంటూ ఒక ఇది ఉండాలి, అలా ఎప్పుడు తిట్టొద్దు. దీన్ని స్టార్టింగ్ స్టేజ్లో నేను బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి డైరెక్ట్ బూతులు తిట్టి రిప్లై ఇస్తున్నా. మేబీ అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉండొచ్చు, వాళ్ళు చూస్తుండొచ్చు, వాళ్ళకు కూడా అర్థం ఉండొచ్చు. ఇప్పుడు నీకు కూడా చెప్తున్నా, నువ్వు చూస్తుంటావు వీడియో డెఫినెట్గా. నువ్వు కూడా, నువ్వనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు ఎంత మర్యాదగా ఉంటే అంత బెస్ట్. మీరు కనుక బ్యాడ్ కామెంట్లు ప్రతి ఒక్కరికి, లేడీస్కి పర్టికులర్గా, లేడీస్కి కొన్ని అకౌంట్లు ఉన్నాయి, కొన్ని ఐడీలు ఉన్నాయి. పర్టికులర్గా ఎవరైతే లేడీస్ సపోర్ట్గా పెడుతున్నారో వాళ్ళకి వెళ్ళి గోకడము, ఇతను ఏమన్నా నీ హస్బెండా నీ లవ్వరా, ఒరే నాకు వస్తాయి ఇంకా బూతులు. మీకు ఏం తెలుసురా పిచ్చి నా కొడకలా, మేము పడే కష్టానికి వాళ్ళు అభిమానించి మాకు పెడుతున్నారు. దానికి మీరు మేము పెయిడ్ ప్రమోషన్ మాదిరి ఇచ్చి పెట్టుకున్నా ఉంటున్నారు. కొడకలారా మీకు నిజంగా చెప్తానా, నా తెరిపేద్దండి. ఎంత మంచిగా ఉంటే అంత బెస్ట్ అనమాట. చాలా వరకు నేను నా ఒరిజినాలిటీని బయటికి పెట్టడంలా, నేను ఒరిజినాలిటీ బయటికి పెడితే చాలా వరస్ట్గా ఉంటుంది. సరేనా? అరే పిచ్చి పుల్కాళ్ళారా, అరే పిచ్చి పుల్కాళ్ళారా, మీకు ఒకటి అర్థం కాల. నాకు మ్యారేజ్ అయింది, పాప ఉంది. అది అడక్క తిని వస్తానా నేను? చిన్న పాప ఉందిరా, 1.5 సంవత్సరం చిన్న పాప. ఫ్యామిలీని వదిలి ఎంత ఆడికి వచ్చి ఎట్లా కష్టపడతాను మాకు తెలుసు. ఎక్కడెక్కడో పోతాము, అర్ధరాత్రి తిరుగుతాము. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో ఇద్దరు పడుకుంటారు, పాప వైఫ్. వాళ్ళు ఎంత భయపడతా అంటారు. అవన్నీ వదిలేసి వస్తే, రే నీకు మహా అయితే ఎంతమంది ఉన్నారా సబ్స్క్రైబర్లు? 1000 మంది ఉన్నారా? 2000 మంది ఉన్నారా? నీ టార్గెట్ ఏం చెప్పమంటావా? మా వీడియో పెట్టుకొని నువ్వు ఫేమస్ కావాలనుకున్నావు, పెట్టుకో, ఇబ్బంది లేదు. మా వీడియో వల్ల నువ్వు 10 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటే ప్రశాంతంగా సంపాదించుకో. నేను ఇంకా సపోర్ట్ చేస్తాను ఇంకా. సరేనా? నాకు ఇలా కాదన్నా, నాకు వేరేది కావాలన్నా, నాకు ఒక రెవెన్యూ కావాలి. ఇప్పుడు నాకు వచ్చేది ఏం లక్షలలో ఏం రావడంలా, నాకు కూడా వచ్చేది 10 రూపాయలు 15 రూపాయలు అంతే. దాంట్లో నీకు కావాలంటే ₹1 వచ్చే ఉపయోగం ఏమైనా చెప్పన్నా కూడా చెప్తా. లేదు నా వీడియోలో ఉపయోగించుకుని నేను ఒక ₹10 సంపాదించుకుంటానన్నా కూడా సంపాదించుకో, నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడే పద్ధతిని బట్టి మనల్ని డిసైడ్ చేస్తారా ఎర్రి పుల్క. ఇప్పుడు ఆడళ్ళ కాడికి పోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాను. నువ్వు పుట్టింది ఎవరికిరా? నువ్వు పుట్టింది ఎవరికి? ఒక ఆడదాని కడుపులో నుంచే కదా నువ్వు బయటకు వచ్చింది. నీకు పాలిచ్చి పెంచింది కూడా ఒక ఆడదే కదా. అలాగే నువ్వు అమ్మ అని పిలిచేవాళ్ళు కూడా ఒక ఆడది, మీ చెల్లి అని పిలిచేవాళ్ళు కూడా ఒక ఆడది. అదేవిధంగా పక్కన వాడిపోయి నీ చెల్లికో మీ అమ్మకో ఆ విధంగా మెసేజ్లు పెట్టి మాట్లాడితే నీ రియాక్షన్ ఎట్లుంటుంది? కాబట్టి అన్నీ మూసుకొని కూర్చో, ఇంతటితో ఆపేయి. లేదంటే నువ్వే రిస్క్లో పడతావు. రే అడ్రస్ చూడు, నేను చెప్తాను చూడు. వాళ్ళంతా అడ్రస్ చెప్పకపోవచ్చు, నేను చెప్తాను అడ్రస్. కడపకు రా, రింగ్ రోడ్ సర్కిల్, వైఎస్ఆర్ రింగ్ రోడ్ సర్కిల్కి రా. కావాలంటే నెంబర్ కూడా ఇస్తా, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయి, నెంబర్ ఇస్తా. నీకు దమ్ము ఉంటే వచ్చి ఫోన్ చేయి, మాట్లాడుకున్నాం. ఒక్కడికనే కాదు, ప్రతి ఒక్కడికి చెప్తున్నా, ఎవడైతే బ్యాడ్ కామెంట్లు పర్టికులర్గా పెట్టి ఆడవాళ్ళకి వెళ్ళి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళని వెళ్ళి గోకి మరి వాళ్ళ బూతులు తిడుతున్నారో ప్రతి ఒక్కరిని చెప్తున్నా, కామెంట్ సెక్షన్లో నా మెయిన్ ఐడి నుంచే మీకు రిప్లై ఇస్తా. అది కూడా బూతులు మీరు 1% చెప్తే నేను 10% చెప్తా.
మీ అడ్రస్ కనుక్కొని మరి వచ్చి కూడా మిమ్మల్ని ఏ పెద్ద సమస్య ఏం కాదు. ఇంత తిరుగుతున్నాము, ఇంత తెలుసుకుంటున్నాము, ఇంతమందితో పరిచయం ఉండేది, మీ అడ్రస్ బట్టి కూడా మీ ఈమెయిల్ ఐడి కనుక్కోవడం పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పటి నుంచి నా ఛానల్ మొత్తంలో నాకు ఉండే రాయల్ విహారీ వ్లాగ్స్ ఛానల్ కానీ దీంట్లో కానీ ఎక్కడే కానీ నాకు ఉండేది 99% చాలామంది సపోర్ట్ చేసేది మన ఫ్యామిలీ ఆడియన్స్, ఆడవాళ్ళు. కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మేము మా పర్సనల్ ఐడెంటిటీ పక్కన పెట్టి మా అల్లరితనం పక్కన పెట్టి మంచిగా ఉన్నాం అనమాట. కానీ మీరు కనుక నేను ఎప్పుడు కూడా చెప్తా, నా సబ్స్క్రైబర్లు అంతా నా ఫ్యామిలీ, ఆర్వీ ఫ్యామిలీ అని మేము పిలుచుకుంటాం. మా ఆర్వీ ఫ్యామిలీలో ఏ అమ్మాయికైనా సరే, ఏ ఆడవాళ్ళకైనా సరే ఒక చిన్న మాట మాట్లాడినా కూడా ఒక్కని కూడా మర్యాద ఉండదు చెప్తాను. ఈరోజు అందరికి గట్టి వార్నింగ్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేస్లో కూడా జరిగింది ఒక ఆడామని ముక్కలు చేసి చంపేశారు. అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మనం అమ్మలాగా అక్క చెల్లెలాగా ట్రీట్ చేయాలి. కాబట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ టైం నుంచి కనుక ఇది రిపీట్ అయితే ఏ ఒక్కరికి కూడా మర్యాద ఉండదు. గైస్ ఇప్పుడు ఇదే రూమ్లోకి ఎందుకు వచ్చామంటే, సో నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు తరుణ్ ఇదే రూమ్లో ఒక ఫింగర్ అది వేలు ఏదో పడిందని ఈ రూమ్లోనే చెప్పాడు. కాబట్టి ఇదే రూమ్లో అడుగుతున్నాను డౌసింగ్ రాడ్స్తో క్వశ్చన్స్ అయితే. అక్క, ఇక్కడ భర్త చేతిలో ముక్కలుగా చంపబడిన ఆ ఆత్మనే ఉన్నదా? ఉంటే ఈ డౌసింగ్ రాడ్స్ని క్లోజ్ చేయండి, లేకుంటే ఓపెన్ చేయండి. అక్క, నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక మగ గొంతు ఆత్మ వినిపించింది కదా, ఆ మగ గొంతు మీ భర్తదేనా? మీ భర్తదైతే వీటిని క్లోజ్ చేయండి, మీ భర్తది కాకుంటే వీటిని ఓపెన్ చేయండి. ఏమది? అక్క, అవునా కాదా చెప్పక్క. నీ క్వశ్చన్ అర్థమైందో లేదో మళ్ళీ అడుగుతాను. అక్క, నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మగ గొంతుతో ఒక వాయిస్ విన్నాను. ఆ వాయిస్ మీ భర్తదే అయితే వీటిని క్లోజ్ చేయి, మీ భర్తది కాకుంటే ఓపెన్ చేయక్క. అక్క, ఇక్కడ మీ భర్తని చంపాలనే ఉండవా నువ్వు? గైస్, ఆమె మీద ఊడి పడిపోయింది. అది ఊడి పడిందో మీద ఏమన్నా చేయాలనుకున్నారా? అక్క, నీకు ఒక విషయం చెప్తామని వచ్చామక్క. మీ భర్తను నువ్వు చంపాలనుకుంటున్నావు కదా, కానీ ఊరు వాళ్ళంతా ఇక్కడ ఒక వాట అంటున్నారు. కానీ మీ భర్త ఆల్రెడీ చనిపోయాడక్క. నిన్ను ఎప్పుడైతే చంపేశాడో, నిన్ను చంపేసిన ఒక నెలకే తన యాక్సిడెంట్లో చనిపోయాడంట. ఈ విషయం నీకు తెలుసో తెలియదో ఈ ఊరు వాళ్ళంతా చెప్తున్నారు. అందుకనే నువ్వు తనని చంపాలనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడ ఉంటున్నావేమో, నీ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందేమో అనే ఉద్దేశంతో చెప్పనీకే వచ్చాము. మీరు ఇకపై ఇక్కడ నుంచి ఆనందంగా వెళ్ళిపోవచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు హ్యాపీగా వెళ్ళిపో అక్క. నువ్వు తను ఉన్నాడేమో, తన పైన పక్క తెచ్చుకోవాలని ఉన్నావేమో, కానీ అలా లేదు. నీ ఆత్మ హ్యాపీగా పరలోకంకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా.
మేమైతే ఇంతటితో నువ్వు హ్యాపీగా ఉంటావని కోరుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. మాకు ఏ హాని కూడా మీరు తలపెట్టద్దు. తను హ్యాపీ అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తను కూడా హ్యాపీగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అక్క, నిన్ను మనస్ఫూర్తిగా నీకు ఒక తమ్ముళ్ళ మాదిరి కోరుకుంటున్నాము. నీకు ఈ విషయం చెప్పాలని వచ్చాము. నీకు ఈ విషయం అయితే చెప్పేశాము. ఇంకా నువ్వు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అక్క. క్లియర్గా అక్కడ చూసామన్నమాట. తనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది. వచ్చి ఇంకెందుకు బ్యాక్ సైడ్ చూడడం ఎందుకు రావచ్చు. అన్నీ క్లోజ్ చేసుకుంటాను. ఓకే, ఫుల్ చాలు. తను హ్యాపీగా అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఓకే, సో బ్యాగ్ తీసుకో ఇదిగో పట్టుకో. ఇంకా వెళ్ళిపోదామా? గ్యాస్ మొత్తానికైతే ఫైనల్గా తనకు చెప్పేసి వచ్చేసాము. సో ఇది నిజమా కాదా అని మాకు తెలియదు, తనకి తెలియదు. మేబీ తను ఇంకా డౌట్తో ఉందో లేదంటే ఏముందో తెలియదు. కానీ ఇదంతా ఊరు వాళ్ళు అయితే చెప్పారు ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే ఇక్కడ జరిగిన తర్వాత వెళ్ళి ఊరు వాళ్ళకి చెప్పానో అప్పుడు ఈ విషయం అయితే చెప్పారు, ఇలా తను చనిపోయాడు అనేసి. ఫైనల్గా తనకి చెప్పాలనేసి. తన హ్యాపీగా ఫీల్ అయిందో అర్థం కావట్లా, ఏమని అర్థమైందో అర్థం కావట్లా. అదే చెప్పేది క్లైమాక్స్లో స్మైల్ ఏం వచ్చేసేది. సో గైస్ అందుకే ఇంకా వద్దులే అనేసి వచ్చేసాము. సో వీడియో అందరికి నచ్చింది. మనం మాట్లాడేటన్నీ నిజమా కదా అని ఇంట అందరూ అడుగుచొని క్యాప్చర్ మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు చూసుకో. అక్కడే అయిపోయింది. అనుమానంతో వచ్చి కూర్చోండి అబ్దుల్. ఇంకా ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాంపా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ నిజమా కాదా, వాళ్ళని మనకు నిజం చెప్పినారా అబద్ధం చెప్పినారా అని దానికి వచ్చింది. వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. ఇలాగే ఫాలో అయితే ఇంటి దాకా కూడా రావచ్చు. కానీ వెళ్ళిపో, వద్దు బా. అక్కడ ఉన్నదిరా కూర్చొని, కావాలంటే ఎడిట్ చేసేటప్పుడు చూసుకోను. అయితే మొత్తానికి అయితే తను నిజంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి అయితే వచ్చింది. సో తనైతే ఇంకా మేబీ తను ఇంకా మళ్ళీ మనల్ని ఇంటి విధంగా ఫాలో కూడా అవ్వచ్చేమో అనేసి ఇంకా వచ్చేస్తున్నాము. సో పైగా ఈరోజు అమావాస్య కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. మనం ఇప్పటికీ చాలా రిస్కులు తీసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నాము. చాలా రకాలుగా దెబ్బలు తగలడం కానీ, చాలా ఆర్థిక పరంగా కానీ చాలా ఇబ్బందులు ఉన్నాము. మళ్ళీ మనం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. సో ప్లీజ్ 100K దగ్గరలో ఉన్నాం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. శ్రీ మాముళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది.